ఈ వీడియోలో 1977 నుంచి 2016 వరకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్లుగా నంది అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1. రాజన్ నాగేంద్ర గారు. ఈయన మొదటి నంది అవార్డు గ్రహీత. ఈయన 1977లో రిలీజ్ అయిన పంతులమ్మ సినిమాకి గాను మొదటిసారి నంది అవార్డు అందుకున్నారు. 2. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం విశ్వనాథ్ గారు. ఈయన 1978లో రిలీజ్ అయిన నాలాగా ఎందరో మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డుని అందుకున్నారు. 3. ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు. ఈయన 1979లో రిలీజ్ అయిన శంకరాభరణం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా మొదటి నంది అవార్డుని అందుకున్నారు. 4. ఎస్ రాజేశ్వరరావు గారు. ఈయన 1980లో రిలీజ్ అయిన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా నంది అవార్డుని అందుకున్నారు. 5. ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఈయన 1981లో రిలీజ్ అయిన సీతాకోక చిలుక సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 5. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు. ఈయన 1982లో రిలీజ్ అయిన మేఘ సందేశం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 7. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారు. ఈయన 1983లో రిలీజ్ అయిన నేటి భారతం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 8. మ్యూజిక్ డైరెక్టర్ పి ఆదినారాయణరావు గారు. ఈయన 1984లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 9. పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన 1985లో రిలీజ్ అయిన మయూరి సినిమాకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డుని అందుకున్నారు. 10. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారు. ఈయన 1986లో రిలీజ్ అయిన శ్రావణ మేఘాల సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 11. గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు. ఈయన 1987లో రిలీజ్ అయిన శృతిలేయలు సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 12. ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఈయన 1988లో రిలీజ్ అయిన రుద్రవీణ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 13. ఓంకార్ ప్రసాద్ నయ్యర్. ఈయన 1989లో రిలీజ్ అయిన నీరాజనం మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డుని అందుకున్నారు. 13. ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఈయన 1990లో రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడవసారి నంది అవార్డుని అందుకున్నారు. 14. ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు. ఈయన 1991లో రిలీజ్ అయిన మంజీరా నాదం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడవసారి నంది అవార్డుని అందుకున్నారు. 15. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు. ఈయన 1992లో రిలీజ్ అయిన రాజేశ్వరి కళ్యాణం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 16. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు. ఈయన 1993లో రిలీజ్ అయిన అల్లరి ప్రియుడు సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండోసారి నంది అవార్డుని అందుకున్నారు. 17. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి గారు. ఈయన 1994లో రిలీజ్ అయిన హలో బ్రదర్ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డుని అందుకున్నారు. 18. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు. ఈయన 1995లో రిలీజ్ అయిన పెళ్లి సందడి సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడవసారి నంది అవార్డుని అందుకున్నారు. 19. మ్యూజిక్ డైరెక్టర్ మాధవరెడ్డి సురేష్ గారు. ఈయన 1996లో రిలీజ్ అయిన శ్రీకృష్ణార్జున విజయము సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నందిని అందుకున్నారు. 20. వందే మాతరం శ్రీనివాస్ గారు. ఈయన 1997లో రిలీజ్ అయిన ఒసై రాములమ్మ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 21. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈయన 1998లో రిలీజ్ అయిన చూడాలనుంది సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నందిని అందుకున్నారు. 22. వందే మాతరం శ్రీనివాస్ గారు. ఈయన 1999లో రిలీజ్ అయిన స్వయంవరం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 23. వందే మాతరం శ్రీనివాస్ గారు. ఈయన 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన దేవుళ్ళు సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మూడవసారి నంది అవార్డుని అందుకున్నారు. 24. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. ఈయన 2001లో రిలీజ్ అయిన నువ్వు నేను సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 25. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు. ఈయన 2002లో రిలీజ్ అయిన 1 నంబర్ కుర్రాడు సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 4వసారి నంది అవార్డుని అందుకున్నారు. 26. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. ఈయన
2003లో రిలీజ్ అయిన ఒక్కడు సినిమాకు గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 27 విద్యాసాగర్ గారు, ఈయన 2004లో రిలీజ్ అయిన స్వరాభిషేకం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నందిని అందుకున్నారు. 28 ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు, ఈయన 2005లో రిలీజ్ అయిన ఛత్రపతి సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 5వసారి నంది అవార్డుని అందుకున్నారు. 29 మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణ గారు, ఈయన 2006లో రిలీజ్ అయిన గోదావరి సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నందిని అందుకున్నారు. 30 గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు, ఈయన 2007లో రిలీజ్ అయిన హ్యాపీ డేస్ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటిసారి నంది అవార్డుని అందుకున్నారు. 31 గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు, ఈయన 2008లో రిలీజ్ అయిన కొత్త బంగారు లోకం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెండవసారి నంది అవార్డుని అందుకున్నారు. 32 ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు, ఈయన 2009లో రిలీజ్ అయిన వెంగమాంబ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 6వసారి నంది అవార్డుని అందుకున్నారు. 33 వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ఈయన 2010లో రిలీజ్ అయిన సింహ సినిమా మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డుని అందుకున్నారు. 34 ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఈయన 2011లో రిలీజ్ అయిన శ్రీరామరాజ్యం సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 4వసారి నంది అవార్డుని అందుకున్నారు. 35 ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు, ఈయన 2012లో రిలీజ్ అయిన ఈగ సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 7వసారి నంది అవార్డుని అందుకున్నారు. 36 ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఈయన 2012లో రిలీజ్ అయిన అయితే వెళ్ళిపోయింది మనసు సినిమాకు గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 5వసారి నంది అవార్డుని అందుకున్నారు. 37 ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, 2013లో రిలీజ్ అయిన అత్తారెడ్డికి దారేది సినిమాకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నంది అవార్డుని అందుకున్నారు. 38 మ్యూజిక్ డైరెక్టర్ అనుప్రూవ్ బెన్స్ గారు, ఈయన 2014లో రిలీజ్ అయిన మనం మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదటి నంది అవార్డుని అందుకున్నారు. 39 ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు, ఈయన 2015లో రిలీజ్ అయిన బాహుబలి మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 8వ నంది అవార్డుని అందుకున్నారు. 40 గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు, ఈయన 2016లో రిలీజ్ అయిన ఆ మూవీకి గాను ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా 3వసారి నంది అవార్డుని అందుకున్నారు.